అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో శ్రీ బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 114వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ధన్యవాదాలు సార్. ఆచార్య వెంకటేశ్వర్లు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సంస్కృతి సంపద ఛానల్ వీక్షకులందరికీ కూడా సాధారణంగా ఆహ్వానం పలుకుతూ శ్రీ లలిత సహస్రనామం సామాజిక దృక్పథం అనేటువంటి ఈ అంశాన్ని యథాపూర్వం కొనసాగిద్దాం. మనం అమ్మవారి యొక్క నామాల్ని మన జీవన శైలికి అనుగుణంగా నిత్య జీవన విధానంలో ఏ రకంగా అన్వర్తించుకోవాలి, ఏ రకంగా అర్థం చేసుకోవాలి, ఏ రకంగా అర్థం చేసుకుంటే మన జీవితం సార్థం అవుతుంది అనే దాన్నే ముఖ్య లక్ష్యంగా, అంటే సామాజిక జీవనం, ఆధ్యాత్మిక జీవనం ఒక సమన్వయంతో ముందుకు నడవడానికి ఈ రకమైనటువంటి అవగాహన పనికొస్తుందనేటువంటి లక్ష్యంతో మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాం. సంస్కృతి సంపద ఛానల్ వాళ్ళు నడిపిస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ముందుకు వెళదాం. నందిని విఘ్నాశిని అని మనం చెప్పుకున్నాం. అమ్మవారు ఆనంద స్వరూపిణి, అలాగే విఘ్నములను నశింపచేసేది. విఘ్నము అంటే ఆటంకము అనే అర్థం కానీ తీసుకున్నట్లయితే మనకి ఏదైనా పని ప్రారంభించినప్పుడు వచ్చేటటువంటి అడ్డు అని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనం చెయ్యగలమా లేదా అనేటువంటి సంశయం ఏదైతే ఉందో అది విఘ్నం. మన వల్ల కాదనుకొని ఆ పనిని విడిచిపెట్టడం అనేది అశ్రద్ధ. ఈ అశ్రద్ధ, సంశయము ఇలాంటివి విఘ్నాలు అంటారు అన్నమాట. వీటినే విఘ్నాలు అంటారు. అవే మన పనిని మనకు కానివ్వకుండా చేస్తాయి. భగవద్గీతలో కూడా పరమగురువు శ్రీకృష్ణుల వారు ఏం చెప్పారంటే, అజ్ఞశ్చాశ్రద్ధధానశ్చ సంశయాత్మా నశ్యతి, నాయం లోపో అస్తి న పరో న సుఖం సంశయాత్మ. అజ్ఞశ్చ అశ్రద్ధధానశ్చ, జ్ఞానము లేని వారికి, శ్రద్ధ లేని వారికి సుఖం అనేది లేదు. ఈ లోకంలోనే కాదు, పరలోకంలో కూడా సుఖం లేదు. నాయం లోకో అస్తి నపరో నసుఖం సంశయాత్మన. కాబట్టి సుఖం ఎందుకు ఉండదండి? ఎందుకు ఉండదు అంటే మనం అనుకునేది మనం సాధించలేకపోతాం కాబట్టి. అశ్రద్ధ, అజ్ఞానము అనేవి తొలగించుకుంటే అవే ముఖ్యమైనటువంటి ఆటంకాలు, ముఖ్యమైన విఘ్నాలు. అటువంటి భావనలు మనలోకి రానివ్వకుండా మనని ఆపేది అమ్మవారు. కనుక అమ్మవారిని విఘ్ననాశిని అంటారు. తేజోవతి త్రినయని అని కూడా అమ్మవారిని అంటారు. అటువంటి అజ్ఞానాన్ని తొలగించేటువంటి అమ్మవారు ఎటువంటిది అంటే తేజోవతి, జ్ఞానమును అందించేటువంటి తేజస్సు, అంటే జ్ఞానం అనేటువంటి వెలుగు అమ్మవారు. అలా కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మనలో, మన ప్రతి ఒక్క మానవుల్లోని నిహితంగా ఉన్నటువంటి విశిష్టమైనటువంటి కొంత పరిజ్ఞానము, కళ ఉంటుంది. ఒక్కొక్కరిలో ఒక్కొక్క నైపుణ్యం ఉంటుంది. ఆ నైపుణ్య రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని తేజోవతి అంటారు. అందరి దగ్గర అన్ని నైపుణ్యాలు ఉండవు. ఒకరు చక్కగా వాయించగలుగుతారు, మృదంగం కానీ ఇతర వాద్యాలు కానీ. కొంతమంది చక్కగా పాడగలుగుతారు, కొంతమంది చక్కగా ఒక విషయాన్ని వ్యక్తీకరించగలుగుతారు, కొంతమంది చక్కగా తమ యొక్క పనులని
చకచకా చేసుకు వెళ్ళిపోగలుగుతారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిలో ఒక విశిష్టమైనటువంటి నైపుణ్యం అనేది ఉంటుంది. కాబట్టి ఈ నైపుణ్యాలు అనేవి వంశపారంపర్యంగా వచ్చేవి కొన్ని అయితే, ఆచారపరంగా వచ్చేవి కొన్ని అయితే, సాధన చేసి నేర్చుకునేవి కొన్ని. ఏ సంగీతము, సాహిత్యము, ఏ యుద్ధ కళో, కరాటే, జూడో, తాక్వాండో ఇలాంటివి ఏమైనా నేర్చుకున్నాం అనుకో, అవి కూడా కళలే. కాబట్టి లలిత కళలు కానీ ఇంకే రకమైనటువంటి నైపుణ్యాలు కానీ సాధన చేసి మనం వాటిలో ఉన్నతమైనటువంటి స్థాయిని, వాటిలో జ్ఞానాన్ని సంపూర్ణంగా మనం పొందవచ్చు. అటువంటి సాధన చేసి పొందేవి కొన్ని అయితే, పుట్టుకతో పాటు మనకు వచ్చేవి కొన్ని. పుట్టుకతో పాటు వచ్చేటువంటి నైపుణ్యాలు ఏవైతే ఉంటాయో, కొందరికి విపరీతమైనటువంటి ధారణాశక్తి ఉంటుంది. చూడండి, మాడుగుల నాగపణి శర్మ గారు కానీ, గరికిపాటి వారు కానీ, ఇంకా చాలా మంది ఉన్నారు అవతారంలో. అంటే ధారణ, మేధాశక్తిని, బుద్ధిశక్తిని 100కి 100 పాళ్ళు వినియోగించుకున్నటువంటి వాళ్ళు. అంటే తమలో ఉన్న నైపుణ్యాన్ని సంపూర్ణంగా వినియోగించుకొని దానిని వ్యక్తం చేయగలిగేటువంటి సామర్థ్యాన్ని పొందినటువంటి సిద్ధులు వాళ్ళు. దాని వెనకాతల ఎంతటి సాధన ఉన్నది, ఎంత శ్రమ ఉన్నది, ఎంతటి పట్టుదల ఉన్నది, ఎంత తపన ఉన్నది. ఎవరైనా చేయవచ్చు, కానీ దానికి మన శారీరకంగా బై బర్త్ మనకి కొన్ని లక్షణాలు అనేవి రావాలి. పుట్టుకతోనే కొన్ని లక్షణాలు అనేవి రావాలి. వచ్చినప్పుడు ఆ లక్షణాలని సానపెట్టేటటువంటి తర్ఫీదు మనం కానీ మన పిల్లల్లో గమనించి ఇచ్చినట్లయితే వాళ్ళు ఆ రంగంలో తారాస్థాయికి చేరుకుంటారన్నమాట. అది మనం గమనించాలి. ఆ లక్షణాన్ని తేజో లక్షణము అంటారు. అలా ప్రకాశించేటువంటి శక్తి ఉన్నటువంటి తల్లి తేజోవతి అవుతుందన్నమాట. తేజోవతి అంటే ఇది అర్థం. అంతేకాకుండా జాగృత్, స్వప్న, సుషుప్త్యావస్థలలో మనకి అవస్థలు ఉన్నాయి కదా 4. జాగృత అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యావస్థ, తురీయ అవస్థ. ఇలా ఈ అవస్థలన్నిటిలోని కూడా చేతనారూపంలో మనలో ఉండేటువంటిది. ఆ చేతనారూప శక్తియే తేజోవతి అని మనం చెప్తాం. యాదేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మనలో ఉండేటువంటి కాంతి, తేజస్సు, అదే అమ్మవారి యొక్క తేజోవతి రూపం అన్నమాట. ప్రతి ఒక్కరిలోని ఉంటుంది. ఒకరిలో ఉంటుంది, ఒకరిలో ఉండదని కాదు. ప్రతి ఒక్కరిలోని కూడా ఒక రకమైన కళ ఉంటుంది, వెలుగు ఉంటుంది. ఆ వెలుగు అమ్మవారు అన్నమాట. అయితే మనం దర్శించాలి దాన్ని. ప్రతి ఒక్కరిలోని ఉండేటువంటి దైవీ తత్వాన్ని, దైవీ గుణాన్ని గుర్తించగలగాలి అంటే ఆ రకమైనటువంటి సాధనలో మనం ఉండాలి. ఉన్నప్పుడే అలాంటి సాధకులకే ఆ కళ కనిపిస్తుంది. అటువంటి సాధన లేని వారికి కనిపించదు. కనిపించినా వాళ్ళు గుర్తించలేరు. వచ్చిన బాధ అది. గుర్తించగలిగే సామర్థ్యం ఉండాలి కదా. మామూలుగా రోడ్డు పక్క నుంచి తోవలోంచి నడుచుకు వెళ్ళిపోతూ ఉంటే బోల్డన్ని గడ్డి పువ్వులు ఇటు అటు ఉంటూ ఉంటాయి. మనం నడుచుకుని యాదృచ్ఛికంగా పోతాం. ఎంతమంది ఆహా ఈ పువ్వులు కూడా బాగున్నాయి అనుకుంటున్నారు? చాలా సామాన్యమైన విషయం. కొంతమంది బాగున్నాయి అనుకుని వెళ్ళిపోతారు. మరి కొంతమంది ఎంత బాగా ఉన్నాయో అని వాటిని పరిశీలనగా దర్శించి మరీ ఆనందించి మరీ వెళతారు.
తేడా ఏమిటి? చూసి వెళ్ళిపోయిన వాడు ఒకటో స్థాయిలో ఉన్నట్లయితే, చూసి పరిశీలించి మరీ ఆనందించి వెళ్ళిన వాడు వాడికన్నా పై స్థాయి వాడన్నమాట. అసలు గమనించని వాడు తాను అసలు ఈ లోకంలో ఈ రకమైనటువంటి మానసిక అవస్థ లేనివాడు అని అర్థం. మానసిక సౌకుమార్యం అంటారు దాన్ని. దాన్నే ఏంటంటారంటే ఆరాధనా తత్వము అంటారు. కాబట్టి ప్రతి ఒక్క దాన్ని గుర్తించగలిగే సామర్థ్యాలు మనలో వేరువేరుగా ఉంటాయి. అటువంటి సామర్థ్యాల్ని పొందడానికి అమ్మవారిని మనం సాధన చేయాలి. ఓం తేజోవత్యై నమః అని సంపుటీకరించి మనం అమ్మవారికి నమస్కరిస్తే మనలో తేజస్సు మరింత పెరుగుతుంది. ఇతరుల్లో ఉన్న తేజస్సును మనం గుర్తించగలుగుతా ఉన్నాం. నాలోన గల వెలుగు నా పరిసరముల వారి రూపమున కనపట్టుగాక అని మాస్టర్ అండంలో ముఖ్యమైన ఉద్దేశం ఏమిటో ఈ నామం తాలూకు అర్థం తెలుసుకుంటే మనకు తెలుస్తుంది. నాలో ఉన్న వెలుగు నాకు తెలుసు, నా పరిసరములలో వారిలో ఉన్నటువంటి వెలుగు కూడా నాకు తెలియాలంటే ఆ గురువు గారి యొక్క కృప ఉండాలి, ఆ పరమ గురువు యొక్క కృప ఉండాలి, ఆ పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలి. ఉంటే కానీ సాధ్యం కాదు. కాబట్టి నా కంఠ శబ్దాల చీకట్లు వెలుగుగా కరిగించి అభిమమ్ము కలుపుగా ఆశంసనంలో చెప్తారు మాస్టర్ విగ్రహాల కృష్ణమాచార్య గారు. మనం మాట్లాడే ప్రతి మాట చీకట్లని వెలుగుగా కరిగించాలి అంటే అర్థం ఏమిటి? అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని పెంచేవిగా ఉండాలి మన మాటలు. అలా ఉండాలి అంటే అంతటి జ్ఞానాన్ని మనం సంపాదించి ఉండాలి కదా. అంతే కదండి. ఇప్పుడు తాగడానికి అనుకూలంగా ఉన్నటువంటి నీటినే మనం తాగుతాం. ఒక మంచినీటి చెరువు ఉన్నది, అక్కడికి వెళ్ళి ఆ నీళ్లు మనం తాగగలం. సముద్రం ఉన్నది, అక్కడికి వెళ్ళి ఆ నీళ్లు మనం తాగగలమా? తాగలేము. ఎందుకంటే ఇవి తాగడానికి యోగ్యంగా లేవు. జ్ఞానం అనేది ప్రతి ఒక్కరికి, బుద్ధి ఉన్న వాళ్ళకి అందరికీ ఉంటుంది. మానవులకి జ్ఞానం పుట్టుకతోనే వస్తుంది. కానీ ఇతరులలో కూడా జ్ఞానాన్ని అందించి పెంచేటటువంటి శక్తి కొంతమంది పరమ గురువులకు మాత్రమే ఉంటుంది. వారినే బోధ గురువులు అంటారు. అటువంటి గురువులు కాకపోయినా సరే జ్ఞానాన్ని అందించేటువంటి శక్తి మానవులకు ఉంది. వాళ్ళు మాస్టర్స్ పిహెచ్డి చేసిన వాళ్ళు అయి ఉండక్కర్లేదు. అనుభవం ద్వారా నేర్పుతారు వాళ్ళ మాటలు, జ్ఞానాన్ని. ఎందుకంటే వారి అనుభవం, జీవితానుభవం అనేది ఎదుటి వాళ్ళలో జ్ఞాన నేత్రాన్ని తెలిపింపజేస్తుంది అనమాట. ఎందుకంటే ఒరే ఇలా చేస్తే ఇలా అవుతుంది కాబట్టి ఇలా చేయనా అని చెప్తారు వాడు. మార్గదర్శనం చేస్తారు. అది జ్ఞానం కాదా? అది జ్ఞానమే కదా. పిహెచ్డీలు చేసి, ఎంఏలు చేసి, డిప్లొమాలు సంపాదించి చెప్పిన వాళ్ళే జ్ఞానులా? అది జ్ఞానమే. కానీ ఏ చదువు లేనటువంటి నిరక్షర కుక్షి దగ్గర కూడా జ్ఞానం ఉంటుంది. కౌశికుడే ధర్మయాత్రి కథలో మనం తీసుకుందాం. కౌశికుడు వేదాంగాలు చదివి అయినా సరే తృప్తి చెందక ఇంకా జ్ఞానం సంపాదించాలి అనేటువంటి తపనతో గురువు గారి దగ్గర సెలవు తీసుకుని మార్గంలో వెళుతూ ఒక కొంగని చూసి అది తన మీద రెట్ట వేసిందని కోపంగా చూస్తే అది కాలిపోతుంది. ఇది మీకు అందరికీ తెలిసిన విషయమే, నేను కొత్తగా ఏం చెప్పట్లేదు. తనలో ఇంత శక్తి ఉందా అని ఆశ్చర్యపోయి మధ్యాహ్నం కావడంతో భిక్షాటన కోసం, ఆ పూట భోజనం సంపాదించుకోవడం కోసం బ్రహ్మచారులు చేసే పనే కదా కుంచవృత్తి అంటారు దాన్ని. ఒక ఇంటి ముందు నిలబడి ఆ ఇల్లాలని ఏంటంటే భవతి భిక్షాందేహి మాత అని అడుగుతాడు. ఆమె రావడంలో లేట్ అవుతుంది, భర్తకి సేవలు తీసుకొని వచ్చేయడం.
అక్కడ అడవిలో ఏ కోపంగా చూశాడో అదే కోపంతో ఆవిడ చూస్తాడు. వెంటనే ఆవిడ అంటుంది, నువ్వు కోపంగా చూస్తే కాలిపోవడానికి నేను చెట్టు మీద కొంగను అనుకున్నావా? ఆవిడ ఎంతో చదువుకున్న పండితురాలు ఏం కాదు, ఈయనలా వేదాంగాలు ఏం చదువుకోలేదు. కానీ అంతటి శక్తి ఆమెకి ఎలా వచ్చిందండి? సాధన ద్వారా తను చేసినటువంటి పనిని సంపూర్ణమైనటువంటి అంకిత భావంతో సమర్పణ బుద్ధితో చేసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఆ విశిష్టమైనటువంటి లక్షణం అనేది అలవడుతుంది. అలాంటి జ్ఞానమే తేజోవతి అనిపించుకుంటుంది అన్నమాట. కాబట్టి బాహ్య విద్యలు వేరు, పరా విద్యలు వేరు. పర అపర అని రెండు ఉంటాయి కదా. కాబట్టి భౌతికంగా మనకు ఉపయోగపడేటువంటి విద్యలు వేరు, మనకి ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడేటువంటి విద్యలు వేరు. అలాంటి జ్ఞానాన్ని మనలో పెంపొందింపజేసేటువంటి శక్తి అమ్మవారికి ఉంది. ఆ శక్తిని మరింత ప్రచోదనం చేసుకోవాలంటే అమ్మవారిని తేజోవతి రూపంలో మనం ధ్యానించి అర్చించాలన్నమాట. అలాగే ఎవరిలో ప్రతిభ ఉన్నా అది తేజస్సే, అమ్మవారి యొక్క రూపమని మనం గమనించాలి. త్రినయన, ఇది చాలా సరళమైనటువంటి నామం అన్నట్టే అనిపిస్తుంది. 3 కనులు గలది. అమ్మవారికి 3 కళ్ళున్నాయి. కానీ ఈ 3 కన్నుల వెనుకాతలు ఉండేటువంటి అంతరార్థం ఏమిటి అనేది మనం గమనించాలి. ఎడమ కన్ను చంద్ర సంబంధమైనది, కుడి కన్ను సూర్య సంబంధమైనది, పాలనేత్రంలో ఉన్నటువంటి కన్ను అనేది అగ్ని సంబంధమైనది. చంద్ర సంబంధమైనటువంటిది ఎడమ కన్ను అనేది మనకి ఇడానాడిని సూచిస్తే, సూర్య సంబంధమైనటువంటి కుడి కన్ను అనేది పింగళ నాడిని సూచిస్తుంది. మధ్యలో ఉన్నటువంటి పాలనేత్రం అనేది అగ్ని నేత్రం అనేది సుషుమ్నా నాడిని సూచిస్తుంది. ఈ రకంగా మనకేంటంటే ఈ మూడిటి యొక్క సమన్వయం త్రినయని. అందుకే అమ్మవారు త్రినయని. ఈ 3 సమన్వయం చెందినప్పుడు ఆధ్యాత్మికంగా మనం మన సాధన సిద్ధి పొందినట్లు లెక్క. ఇందులో ఇంకొక విశేషం ఉన్నది. ఇప్పుడు చంద్రనేత్రం, ఎడమ కన్ను చంద్రనేత్రం అనుకున్నాం కాబట్టి ఇది రాత్రికి సంకేతం, పిండోత్పత్తికి సంకేతం, గర్భధారణకి సంకేతం, స్వీకరించే గుణానికి అస్తిత్వానికి సంకేతం. ఇవి గమనించాలి. పోషణకి వర్తమాన కాలాలకి కూడా ఈ ఎడమ నేత్రమే సంకేతం. ఇన్ని పనులు ఈ ఇడా నాడి ద్వారా, ఎడమ నేత్రం ద్వారా జరుగుతాయి. దాన్ని చంద్రనేత్రం అంటారు. నెక్స్ట్ సూర్యనేత్రం, కుడి కన్ను గురించి తెలుసుకున్నట్లయితే ఇది సంధ్యాకాలాన్ని. సూర్యనేత్రం అనేది పగటికి, ఎడమ నేత్రం రాత్రికి సంబంధించినదైతే కుడి కన్ను, ఎడమ కన్ను రాత్రి, కుడి కన్ను పగలు. అలాగే ఇది గుణానికి రక్షణకు సంకేతం, భూతకాలానికి సంబంధించినటువంటిది. ఏది? మన యొక్క కుడి కన్ను. ఇది పింగళ నాడికి సంబంధించినది, సూర్యనేత్రం అని మనం చెప్పుకున్నాం. అలాగే అగ్నినేత్రం, మధ్యలో ఉండేటువంటి నిటలాక్షం, నిలువుగా ఉండేటువంటి 3వ కన్ను, అది సంధ్యాకాలానికి సంబంధించినది. ఇది వ్యాప్తిత్వానికి సంకేతం, భవిష్యత్ కాలానికి సంకేతం, అలాగే సమన్వయానికి కూడా సంకేతం, బ్యాలెన్స్ చేయడానికి. సూర్య చంద్ర నేత్రాలని మధ్యలో బ్యాలెన్స్ చేస్తూ ఈ అగ్నినేత్రం అనేది ఉంది. లేదా ఇడా పింగళ నాడుల్ని సమన్వయపరుస్తూ సుషుమ్నా నాడి వ్యవహరిస్తూ ఉంటుంది. కాబట్టి సుషుమ్నా నాడి అనేది సమన్వయ కర్తగా వ్యవహరిస్తుందన్నమాట. ఇంతటి అర్థం అనేది ఈ త్రినయన అనే అర్థంలో ఉందని.
కాబట్టి అమ్మవారు వినయని అంటే అర్థం ఏమిటంటే మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక వృద్ధిని, ఆధ్యాత్మిక వికాసాన్ని తెలియచేసేటువంటి ఈ 3 నాడుల గురించి తెలియజేస్తాయన్నమాట సంకేతాలు. 3 నాడులకి ఈ 3 కళ్ళు సంకేతాలు. రాత్రికి, పగలకి, సంధ్యాకాలానికి సంకేతాలు. ఉత్పత్తికి, అస్తిత్వానికి, స్థిరత్వానికి, భూత భవిష్యత్ వర్తమాన కాలాలకి కూడా ఈ 3 నేత్రాలు సంకేతాలు. ఇవాళ నయనా అన్న వెంటనే మనకి ఇవన్నీ కూడా జ్ఞాపకంలోకి రావాలి. అంటే అమ్మవారికి ఈ లక్షణాలు అన్నీ ఉన్నాయి. అంతటి గొప్ప నేత్రములు కలిగినటువంటి తల్లిని ఒక్కసారి మనం ధ్యానించుకునేటప్పటికీ ఆ యొక్క లక్షణాల యొక్క ప్రభావం వల్ల మనలో కూడా మానసికమైనటువంటి మార్పులు జరుగుతాయన్నమాట. మరమ్మతులు, ఏమైనా లోపాలు ఉంటే వాటిని సరిచేస్తుంది ఆ జగన్మాత. ఈ 3 నేత్రాలు కూడా జ్ఞాన సంబంధమైనవే, జ్ఞానానికి సంబంధించినటువంటి నేత్రాలు ఇవి. అందుకే మనం సంధ్యావందనం చేసేటప్పుడు జ్ఞానాత్మనే నేత్రత్రయాయ భవిష్యత్ భవిష్యత్ అంటాం. జ్ఞానాత్మనే నేత్రత్రయాయ భవిష్యత్. కాబట్టి నేత్రత్రయములు అంటే 3 నేత్రములు కూడా జ్ఞానమునకు సంబంధించినటువంటివే. ఒక్కొక్కటి ఒక్కో రకమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందిస్తాయి. అంతేకాకుండా సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని మనకు తెలుసు కదా. కాబట్టి ప్రతి వ్యక్తిలోని చైతన్యానికి ఈ నేత్రాలని ప్రత్యక్ష నిదర్శనం. ఎదుటివాడి కళ్ళలోకి చూసిన వెంటనే ఆయనలో ఎంత శక్తి ఉందో మనకి అర్థమైపోతుంది. మనకి అంటే అందరికీ కాదు, కొందరికి, మహానుభావులైనటువంటి వారికి, పరమ గురువులకి మన చూసిన వెంటనే మన శక్తి ఎంతో వాళ్ళకి అర్థమైపోతుంది. ఎలా అర్థమవుతుందండి అంటే వాళ్ళు వెలుగుని చూస్తారు, ఆ తేజస్సును చూస్తారు. ఇందాక తేజోవతి అన్న దానిలో చెప్పుకున్నాం కదా. వాళ్ళకి మనకి కనిపించినటువంటి వెలుగు వాళ్ళకి కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ సాధనలో ఉన్నారు గనక. మన చూసిన వెంటనే వాళ్ళు పోల్చేస్తారు, ఇక్కడ ఈ శక్తి ఉన్నది అని. ఎలా పోలుస్తున్నారండి అంటే వాళ్ళు ఆ శక్తిని రోజు దర్శిస్తున్నారు కాబట్టి, సాధనలో, యోగ సాధనలో, ధ్యానంలో. అలా దర్శించేటువంటి దృష్టినే మనం సూక్ష్మ దృష్టి అంటాం. వాళ్ళ దృష్టి అనేది వ్యక్త అవ్యక్త లోకాలు రెండింటినీ దర్శించగలిగేటువంటి శక్తిని కలిగి ఉంటుంది. కంచి పరమాచార్య లాంటి వాళ్ళు, రమణ మహర్షి లాంటి వాళ్ళు, అటువంటి వారిలో ఆ శక్తి ఉంటుంది. నేను రోజు ధ్యానం చేస్తానండి, నాకు ఆ శక్తి ఉంటుందంటే అంత లెవెల్కి మనం ఆ స్థాయికి ఇంకా చేరిపోలేదు. చేరితే చూడగలరు. అందరికీ తెలిసినటువంటి ఉదాహరణ ఏమిటి అంటే మనం కంచి పరమాచారి గారు కానీ, లేకపోతే ఏంటంటే మనం రమణ మహర్షి గారు కానీ, ఇలాంటి వాళ్ళని మనం చెప్పుకుంటాం. ఒక రామకృష్ణ పరమహంసని కానీ, ఓ వివేకానందుని కానీ మనం చెప్పుకోవాలి. ఎందుకంటే వారి యొక్క సాధన ద్వారా, వారి యొక్క తపస్సు ద్వారా వారు సూక్ష్మలోకాన్ని, కార్యకారణ లోకాలు రెండింటినీ కూడా దర్శించినటువంటి వారు. కాబట్టి వాళ్ళకి ఈ లోకంలో ఉన్నటువంటి అవస్థలతో వాళ్ళకి సంబంధం లేదు. వయోవస్థ వివర్జిత అయినటువంటి అమ్మవారు వారిలో కూడా ఆ రకమైనటువంటి ఆలోచనలు ప్రవేశపెట్టేసింది. ఇప్పుడు ఏం జరుగుతున్నదో మనకు తెలిసి, మనకి ముందేం జరిగిందో కూడా మనకి తెలిస్తే, ఇప్పుడు ఉన్నటువంటి లోకం మీద మనకి వ్యామోహం ఎందుకు ఉంటుందండి? ఉండదు కదా. అందుకే యోగమాయ అయినటువంటి అమ్మవారు మనకి ప్రస్తుతం మాత్రమే తెలిసేటట్టు చేసి, మన పూర్వజన్మల యొక్క జ్ఞానాన్ని కానీ, తర్వాత రాబోయే జన్మల యొక్క జ్ఞానాన్ని కానీ మనకి లేకుండా చేసింది. అలా లేకుండా చేయడం వలనే మనం ఈ సృష్టి కార్యంలో అమ్మవారి యొక్క ప్రణాళిక ప్రకారం మనం నడవగలుగుతాం. అందరూ అదే రకమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటే, అందరూ సాధకులైపోతే ఈ సృష్టి నడిచేదే. ఎందుకంటే ఆవిడ శక్తి స్వరూపుడి కాబట్టి. పరమేశ్వరుడు అదే పని చేస్తున్నాడు. ఆయన పాపం నిరంతరం త్రిగుణాతీతుడు.
ఆయన తపశ్శక్తిలో, ఆ తపస్సులో, ఆ ధ్యానంలో ఉంటారు ఆయన. అటువంటి పరమేశ్వరుని కూడా తన అధీనంలోకి తెచ్చుకొని సృష్టి కార్యాన్ని నడిపిస్తోంది అమ్మ. అంచేత ఆమె శక్తి స్వరూపుడు. ఆమె యొక్క ప్రణాళిక ప్రకారమే ఇదంతా జరుగుతోంది. కాబట్టి ఆవిడ మనకు ఒక భ్రమ కలిగిస్తుంది అనమాట. ఈ జీవితమే శాశ్వతం అన్నట్టు కల్పిస్తుంది. అందువల్ల ఏంటంటే మనం నాది, నేను అనేటువంటి భావనలో కొట్టుకుంటూ ఉంటాము. సో అది ఈ లోకంలో మనం ఆనందంగా జీవించడానికి పనికొస్తుంది. మరి జన్మ సార్థకతకి అది పనికొస్తుందా అంటే అది పనికిరాదనే చెప్పాలి. ఆ స్థాయిని దాటి మనం పైకి వెళ్ళడమే యోగ సాధన. కాబట్టి ఏంటంటే తామరాకు, నీటిలో ఉన్నటువంటి తామరాకు మీద ఉన్నటువంటి నీటి బిందువులాగా మన యొక్క కార్యక్రమాలను మనం నిర్వహిస్తూనే ఆధ్యాత్మికతని సాధన చేయాలి. ఆధ్యాత్మిక తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అలాంటి ప్రయత్నంలో మనకి అటువంటి జ్ఞానాన్ని అందించేదే త్రినయన. అటువంటి అమ్మవారు మనందరికీ జ్ఞానాన్ని ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ స్వస్తి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు.